అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త స్కీమ్‌ని తీసుకొచ్చింది. అదేంటంటే 300 యూనిట్ల వరకు మీరు మీ ఇంట్లో ఉచిత విద్యుత్ పొందే అవకాశం అయితే కల్పిస్తుంది. అయితే ఈ స్కీమ్‌ని ఎలా పొందాలి అండ్ దీనికి సంబంధించిన నిబంధనలు ఏంటో ఈరోజు మనం వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. అయితే ఒకప్పటితో పోలిస్తే మన దేశంలో మౌలిక వసతులు భారీగా అభివృద్ధి చెందాయని చెప్పుకోవాలి కొంతవరకు. అండ్ అదే స్థాయిలో విద్యుత్ వాడకం కూడా పెరిగిపోయింది. మనుషులు పెరుగుతున్నారు కాబట్టి. అయితే దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి పంపిణీ సంస్థలు మాత్రం ఎప్పటికీ నష్టాల్లోనే ఉంటున్నాయి. అయితే ఈ భారాన్ని పూడ్చుకోవడానికి కరెంటు బిల్లులు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. బట్ పెరుగుతున్న విద్యుత్ ఛార్జీల భారం తగ్గించేందుకు భారత ప్రభుత్వం కీలక పథకాలు అయితే తీసుకొచ్చింది. అండ్ కరెంటు బిల్లులను తగ్గించడం, పవర్ సేవ్ చేయడం, అలాగే పునరుత్పాదక ఇంధన వనరులను కూడా ప్రోత్సహించడం వీటి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా సోలార్ ఎనర్జీ వినియోగానికి సంబంధించి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. బట్ వీటి ద్వారా ప్రజలు 300 యూనిట్ల వరకు కూడా విద్యుత్ అనేది పొందుకోవచ్చట. కేంద్ర ప్రభుత్వం సూర్య ఘర్ యోజన స్కీమ్ని అయితే అమలు చేస్తుంది. అంటే సోలార్ ప్యానెల్స్ అమర్చుకునే గృహాలకు ప్రతి నెల 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం ఈ స్కీమ్ లక్ష్యం. దీనివల్ల ఇళ్లకు కరెంటు ఖర్చులు తగ్గుతాయి. అండ్ సోలార్ ప్యానెల్ ఇన్స్టాలేషన్ ఖర్చు తగ్గించడానికి కూడా ప్రభుత్వం సబ్సిడీలు అందిస్తుంది. బట్ ఈ సబ్సిడీలతో పాటు కుటుంబాలు తక్కువ వడ్డీకి రుణాలు కూడా పొందవచ్చు. వివిధ బ్యాంకుల ద్వారా అందిస్తున్న ఈ లోన్ల కోసం ఎటువంటి తనఖాలు అవసరం లేదు. ఎందుకంటే మనం సోలార్ ప్యానెల్స్ అనేవి తెచ్చుకొని మా ఇంటి దగ్గర పెట్టాలంటే కొంతవరకు ఖర్చు అవుతుంది. దీని లోన్ కూడా తీసుకోవచ్చట. అండ్ 7% కంటే తక్కువ వడ్డీ రేట్లకు సంబంధించి లోన్ అయితే తీసుకోవచ్చు. బట్ డిస్బర్స్మెంట్ ప్రాసెస్ అనేది బ్యాంకులను బట్టి కొద్దిగా మారుతూ ఉంటుంది. సాధారణంగా అవసరమైతే ఫెసిబిలిటీ అసెస్మెంట్స్ ఇన్స్టాలేషన్స్ పూర్తయిన తర్వాత విక్రేత లేకపోతే ఈపీసీ కాంట్రాక్టర్కు నేరుగా చెల్లిస్తారు. బట్ రుణగ్రహీతలు తమ లోన్ అకౌంట్ నెంబర్ను రెఫరెన్స్ చేయడం ద్వారా సబ్సిడీలను క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ట్రెడిషనల్ విద్యుత్ మీటర్ల స్థానంలో స్మార్ట్ మీటర్లను ప్రవేశపెడుతుంది. కాబట్టి ఈ మీటర్లు ప్రీపెయిడ్ సిస్టమ్లను అందిస్తాయి. అంటే వినియోగదారులు మొబైల్ ఫోన్తోనే రీఛార్జ్ ఎలా అయితే చేసుకుంటారో ముందుగా చెల్లించిన మొత్తానికి కరెంట్ అనేది వాడుకుంటారు. అంటే దీనివల్ల బిల్లింగ్ ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి నెల మనం చేస్తూ ఉంటాం కాబట్టి ప్రీపెయిడ్ అనేది దీనివల్ల లోపాలు అధిక ఛార్జీల సమస్యలు అనేవి ఉండవు. అండ్ కుటుంబాలు విద్యుత్ వినియోగాన్ని పర్యవేక్షించడం అండ్ తగ్గించడం కూడా సాధ్యమవుతుంది. కాబట్టి కరెంటు వల్ల మనకు అంత అంటే నష్టం అనేది ఉండదు. ఎక్కువగా మనం పే చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే పీఎం సూర్యఘర్ పథకం కింద సోలార్ సబ్సిడీ తక్కువ ఆదాయ వర్గాల కుటుంబాలకి ఇది మద్దతు ఇవ్వడానికి అండ్ ఆర్థిక ఒత్తిడిని కొంతవరకు తగ్గించడానికి బిల్లు మాఫీ కార్యక్రమాలు అమల్లో అయితే ఉన్నాయి. బట్ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని యూనిట్ల విద్యుత్ అనేది వినియోగం మీద 0 బిల్లులు అందిస్తున్నాయి. ఈవెన్ తెలంగాణలో కూడా 200 యూనిట్లకు సంబంధించి అంటే మనం కరెంటు బిల్లు ఏది కట్టట్లేదు. కానీ కొన్ని రాష్ట్రాల్లో కష్టాల్లో ఉన్న కుటుంబాలకు కూడా బకాయి ఉన్న విద్యుత్ బిల్లును కూడా మాఫీ చేసేస్తున్నారు. 200 యూనిట్ల కంటే ఎక్కువ వాడుతున్న వాళ్ళు అదనపు యూనిట్లకు మాత్రమే డబ్బు చెల్లిస్తే సరిపోతుందట. ఆ 200 యూనిట్లకు సంబంధించి డబ్బు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఇలా చాలా కుటుంబాలకు సంబంధించి కొంతవరకు డబ్బు అనేది ఆదా అవుతుంది. అండ్ మనం కరెంటుని కొనుక్కుంటున్నాం కానీ సూర్యరశ్మి ద్వారా మనమే విద్యుత్తుని ఉత్పత్తి చేసుకొని మనమే వాడుకోవచ్చు కాబట్టి 300 యూనిట్ల వరకు మనం ఫ్రీగా మన కరెంటుని వాడుకోవచ్చు.